5 ఏళ్ల వాడు సాధించే విజయం ఏమిటంటే పక్క తడపకుండా ఉంటే చాలు. 10 ఏళ్ల వాడు సాధించే విజయం ఏమిటంటే విడిగా పడుకోగలిగితే చాలు. 20 ఏళ్ల వాడు సాధించే విజయం ఏమిటంటే 4 స్నేహితులను సంపాదించుకోగలిగితే చాలు. 30 ఏళ్ల వాడు సాధించే విజయం ఏమిటంటే సంపూర్ణంగా శృంగార సౌఖ్యాలన్నీ అనుభవించగలిగితే చాలు. హిందూయిజం అలాగే ఉంటుంది. 40 ఏళ్ల వాడు సాధించే విజయం ఏమిటంటే తర్వాత జీవితాంతానికి సరిపడ సంపాదించగలిగితే చాలు. 50 ఏళ్ల వాడు సాధించే విజయం ఏమిటంటే మళ్ళీ 40 నుంచే రౌండ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ 40 ఏళ్లలాగే 50 ఏళ్ల వయస్సులో కూడా జీవితానికి సరిపడగా రిటైర్మెంట్ కూడా సుఖంగా వెళ్లేలాగా సంపాదించగలిగితే చాలు. 60 ఏళ్ల వాడు సాధించే విజయం ఏమిటంటే శృంగార సౌఖ్యాలు పొందక్కర్లేదు కానీ సరసమాడేందుకు శక్తి ఉంటే చాలు. కాస్త కాఫీ గ్లాస్ ఇచ్చేటప్పుడు ఆ చెయ్యాలా ముట్టుకోవడం, ఇంకా ఇప్పుడు కూడా మీరు మానలేదు, ఏం మానుతాం, నువ్వంత అందంగా ఉన్నావు అని అంటూ ఉండాలి. ఓ మాట, ఓ డైలాగ్ ఆ మాత్రం ఉండాలి. అప్పుడు ఆడాళ్ళు కూడా కాస్త ఉత్సాహంగా ఉంటారు. అదే మొత్తం జాబగారిపోయాడు మనిషి అంటారు. శృంగార సౌఖ్యాలకు సంబంధించిన విషయం కాదు, కానీ ఆ సరసం, ఆ చమత్కారం అది మర్చిపోక్కర్లేదు. కాస్త ఆవిడ తాంబూలం ఇవ్వమనాలి, ఆవిడ ఇస్తూ ఉంటే మనం తాంబూలం కొరకూడదు, వేలు కొరకాలి. అది లెక్క. పూర్వకాలం దాంపత్యాలు 70 ఏళ్ళు ఎందుకు సాగాయంటే వేలు కొరకబట్టి సాగాయి. అన్నింటిలో వేలెడితే సాగవు. 60 ఏళ్ళకి ఏమిటంటే 30 ఏళ్ళప్పుడు శృంగార సౌఖ్యాలన్నీ పొందలేకపోయినా ఆ సరసం, ఆ చమత్కారం ఉంటే చాలు. 70 ఏళ్లకి గొప్ప విజయం ఏమిటో తెలుసా? 20 ఏళ్లప్పుడు సంపాదించుకున్న 4 మిత్రులని 70 ఏళ్ల వరకు కాపాడుకోగలిగితే అది అఖండమైన విజయం కింద లెక్క. 80 ఏళ్లకు మళ్ళీ గొప్ప విజయం ఏమిటో తెలుసా? అప్పుడు కూడా ఎవరూ తోడు లేకుండా ఒంటరిగా పడుకోగలిగితే ఇది గొప్ప విజయం కింద లెక్క. 85 ఏళ్లకు గొప్ప విజయం ఏమిటో తెలుసా? మళ్ళీ పక్క తడపకుండా ఉంటే ఇది గొప్ప విజయం. 85 ఏళ్ళు దాటిన తర్వాత విజయం ఏమిటో తెలుసా? బతకడమే గొప్ప, ఇంకేం అక్కర్లేదు. బతికి ఉండడమే ఘన విజయం. అంటే జీవితంలో విజయాలు ఉంటే ర్యాంకులు సాధించడం, కలెక్టర్ అవ్వడం, కాకరకాయ అవ్వడం, ఈ దరిద్రపు మాటలు చెప్పకండి. విజయాలంటే ఇవే, చాలా సింపుల్.